హలో ఫ్రెండ్స్, నాకు ఇష్టమైన ప్లేస్కి వచ్చేసిన. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈ సూర్యుడు ఇప్పుడే అస్తమిస్తున్నాడు. చూడండి ఒకసారి లైవ్లో చూపిస్తా. అది కనబడుతుందా మీకు? సూర్యుడు ఇప్పుడే లోపలికి వెళ్తున్నాడు. ఫుల్ ఆరెంజ్ కలర్లో అయిపోయిండు సూర్యుడు, వెళ్తున్నాడు. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ప్రత్యేకంగా ఏంటి ఈరోజు స్పెషల్ అంటే రంజాన్ పండగ కదా. ఆ పండగ అంటే నాకు ఇష్టం. ఎందుకు ఇంకా అది ఇష్టం అంతే. ఓకే, ప్రతి ఒక్కరికి హ్యాపీ రంజాన్, ఈద్ ముబారక్. ఓకే, ఈరోజు వాళ్ళ దాంట్లో స్పెషల్ ఏంటి అంటే సేమియా స్పెషల్ కదా. తిన్నారా ఈరోజు? మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి ఎవరైనా ఇన్వైట్ చేస్తుంటే వెళ్ళి ఫస్ట్ మనకు మర్యాద పూర్వకంగా చెప్పడానికి ఏంటి అంటే వాళ్ళు సేమియాతోటి మనల్ని వెల్కమ్ చెప్తారన్నమాట. నేనైతే మా ఇంటి దగ్గర ఉన్న ఒక ఆమె ఇంటికి ఇన్వైట్ చేయలే, కానీ సేమియా అయితే తీసుకొచ్చి ఇచ్చింది. కానీ మనం ఎన్నిసార్లు చేసుకున్న ఆ టేస్ట్ ఎందుకు రాదో అసలు అర్థం కాదు. వాళ్ళు ఏం వేస్తారు, వాళ్ళు చేసిన ఇంగ్రీడియంట్సే నేను కూడా వేయడానికి చాలా ట్రై చేసిన, అట్లనే వేసిన. కానీ ఎందుకో వాళ్ళు ఈరోజు ఇచ్చిన టేస్ట్ అయితే నాకు డిఫరెంట్గా అనిపించింది, బాగుంది. అందుకే మంచిగా తిన్నా. ప్రసాదం లాగానే ఉన్నారు కదా. ఆయన నేను కూడా సేమేనే చేసిన ఈరోజు, ఎందుకు అనుకోకుండా చేసిన. ఆమె కూడా కొంచెం ఇచ్చింది, ప్రసాదం లాగా తిన్నాం. కానీ చాలా బాగుంది. ఓకే, వన్స్ అగైన్ మీ అందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు. ఎలా జరుపుకున్నారు రంజాన్? ఫుల్ హ్యాపీ కదా. మా అక్కడైతే సూపర్ జరుపుకున్నారు. అసలు ప్రతిసారి ఇప్పుడు నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 year అయిపోయింది. పోయిన సంవత్సరం కూడా నేను రంజాన్ రోజు మీతో మాట్లాడినా, ఈ సంవత్సరం కూడా మాట్లాడుతున్నా. కాకపోతే ఈవినింగ్ చదివే అల్లా ఉంటుంది కదా, ఏమంటారు, అల్లా చదువుతారు అని అంటారు కదా. ఆ వాయిస్ అనేది మీకు లాస్ట్ ఇయర్ చాలాసార్లు చాలా వీడియోస్లో వినిపించిన, కానీ ఈ ఇయర్లో ఒక్కసారి కూడా మీకు వినిపించలే కదా. ఎందుకో ఈసారి 6 అయింది అయినా కూడా చదవడం లేదు, మర్చిపోయిలా ఏమో తెలియదు. కానీ మాకు దగ్గరే ఉంటుంది, ఇక్కడే ఏమంటారు మసీద్ మాకు దగ్గరే ఉంటుంది. చెప్తే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తే చదువుతారు కావచ్చు. ఓకే, మొత్తానికైతే ఈ రంజాన్ పండుగ వచ్చేసింది, అయిపోయింది. మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఎవరెవరికి రంజాన్ పండుగ, వాళ్ళు ముస్లిమ్స్ కాకపోయినా కూడా రంజాన్ పండుగ నాలాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, ఎవరెవరికి అలా ఇష్టమో నాకు కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇష్టమో, ఎంతమంది నాకు రిప్లై ఇస్తారో చూద్దాం. మొత్తానికైతే మళ్ళీ ఇంకోటి చెప్పాలా మీకు, మా దగ్గర గాజుల పండుగ జరుగుతుంది. గాజుల పండుగ అంటే అమ్మమ్మ వాళ్ళు మనవరాళ్ళకి గాజులు పెట్టడం, వదిన మర్దళ్ళ గాజులు అని చాలా వస్తున్నాయి కదా. ఇక్కడ మా దగ్గర ట్రెండ్ ఇదే అన్నమాట. ఆల్మోస్ట్ ఉగాదితోటి అయిపోయింది, ఇక రేపటి నుంచి పెట్టరు కావచ్చు మేబీ. మొత్తానికైతే నాకెవరు పెట్టలేదు, అంటే మా వాళ్ళ సైడ్ ఎవరు లేరు, కానీ నాకు నేనే వేసుకున్నాను అన్నమాట. ఇదిగో ఎలా ఉన్నాయి మీ దగ్గర కూడా ఇలాంటి? నాకు గాజులు వేసుకోవడం చాలా ఇష్టం, కానీ ఊరికే కుచ్చుకుపోతాయని డిస్టర్బ్ అవుతుందని చెప్పి నేను ఒకటే గోటేసుకుంటాను అన్నమాట. ఇప్పుడైతే మంచిగా అందరి చేతికి చూసి నాకు కూడా వేసుకోవాలనిపించింది, ఎందుకంటే ఆడపిల్లను కదా, గాజులు వేసుకోవడం అంటే చాలా ఇష్టం. శారీస్ మీదికి ఎక్కువ వేసుకుంటా, కాకపోతే ఈరోజు ఎందుకు వేసుకోవాలనిపించింది, అందుకే వేసుకున్నా. 2 చేతులకి వేసుకున్నా. ఈ చేతి కూడా చూపిస్తా. ఇదిగో నచ్చినాయా నాకు బ్యాంగిల్స్? రంజాన్ పండగ స్పెషల్ నాకు ఇదే ఈరోజు. బాగున్నాయా? ఓకే ఫ్రెండ్స్, ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. చాలా వ్యూస్ వస్తున్నాయి, నేను పెట్టే వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి, కానీ లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి. లైక్ చేస్తేనే ఆ వీడియోకి ఇంకా వ్యూస్ ఎక్కువ వస్తాయి. నాకు ఏదన్నా హెల్ప్ చేస్తున్నారు, మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు అని ఏదన్నా ఉంది అని అంటే అది జస్ట్ ఒక లైక్ కొట్టడమే. సో ప్రతి ఒక్కదానికి లైక్ కొట్టండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. సరే మరి, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చెప్పాలి కదా మా ఫ్రెండ్స్ అందరికీ, హ్యాపీ రంజాన్. నాకు కామెంట్లలో సేమియా పంపించండి. సరే మరి, బాయ్.